అలాంటి రాక్షసి నా పెళ్ళం అవ్వాలని రాసిపెట్టుంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? అందుకే కత్తిలాంటి రౌడీని పెట్టాను కిడ్నాప్ చేయడానికి. నా ప్రేమ ఓడిపోతుందని, నువ్వు నా భార్య అవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రేమ ఓడిపోదు అంటారు, కానీ అది అబద్ధమని ఇప్పుడే అర్థమైంది. పేరు పక్కన స్థానం ఇవ్వగలిగాను కానీ నా గుండెల్లో మాత్రం ఎప్పటికీ స్థానం ఇవ్వలేను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు ఆర్య. సారీ. జరిగిన దానికి నన్ను క్షమించు ఆర్య. నీ దృష్టిలో మోసగత్తిగా మిగిలిపోతున్నాను. ఈ పెళ్లి తప్పిస్తా, నిన్ను రక్షిస్తా అన్న మాట తప్పబోతున్నాను. ఏమీ చేయలేని పరిస్థితిలో తల వంచుకుని ఉండాల్సి వస్తుంది. నన్ను క్షమించు ఆర్య, నన్ను క్షమించు. సారీ ఇందు, మనసులో అపర్ణను పెట్టుకొని గత్యంతరం లేని పరిస్థితిలో నీకు భర్తని కాబోతున్నాను. తెలిసి నీ జీవితాన్ని బలి తీసుకుంటున్నాను. సారీ అపర్ణ, అంతా అయిపోయింది. ఈ క్షణం వరకు నీ మనసు మార్చడానికి ఎంతో ట్రై చేశాను, ఎంతో ఆశపడ్డాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఆ అదృష్టం ఆర్యకే ఉందని అర్థమైంది. నాకు చచ్చిపోవాలనుంది అపర్ణ. కానీ చావలేను. అలా అని ఆర్యకి ద్రోహం చేయలేను. అతనికిచ్చిన మాట తప్పలేను. మోసగత్తిగా మిగిలేను. ఏం చేయాలి? ఈ దారుణం నుంచి, ఈ ఘోరం నుంచి ఎలా తప్పించుకోవాలి? వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలు బహూకరించండి.